అందరికీ నమస్కారం. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ మొంతా తుఫాన్ సంబంధించి పూర్తి స్థాయిలో సిబ్బంది మొత్తం కూడా సన్నద్ధంగా ఉన్నారు. జిల్లా అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉంది. ఈ రాత్రికి తుఫాను తీరం చేరేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ రాత్రి నుంచి రేపు సాయంత్రం వరకు కూడా పూర్తి స్థాయిలో సిబ్బంది అందరూ కూడా హెడ్ క్వార్టర్స్ మెయింటైన్ చేయాలని చెప్పి ఇప్పటికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, డివిజన్ స్థాయి నుంచి, జిల్లా స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళ పొజిషన్లోనే ఉండాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో శాఖల వారీగా వాళ్ళు తీసుకోవాల్సిన చర్యల గురించి, వాళ్ళు ప్రొక్యూర్ చేసుకోవాల్సినటువంటి అంశాల గురించి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎన్ష్యూర్ చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనకు ఈరోజు కూడా చూస్తే 31 మిల్లీమీటర్లు మనకు యావరేజ్ రెయిన్ఫాల్ ఉదయం నుంచి సాయంత్రం వరకు పడడం జరిగింది. మిగతా జిల్లాలతో పోలిస్తే కొంత తక్కువగానే ఇప్పటి వరకు నమోదయ్యింది. అయితే మనకి ఇచ్చినటువంటి ఐఎండీ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆరెంజ్ అలర్ట్ ఉంది కాబట్టి ఈరోజు రాత్రికి, ముఖ్యంగా రేపు ఉదయం 5:30 వరకు, 5:30 ప్రాంతంలో మనకు అటాక్ అంటే తుఫాను మన జిల్లాలో ప్రవేశించే అవకాశం ఉందని ప్రాథమికంగా మనకు వచ్చినటువంటి సమాచారం. ఇది కొంచెం ముందు వెనుక కూడా ఉండొచ్చు. అర్ధరాత్రి నుంచే మనం పూర్తి స్థాయిలో వస్తుందని చెప్పి ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉన్నాం. అదనంగా ఈరోజు మేజర్గా జిఎం వలసలో మనకు 14.2 లీస్ట్ రెయిన్ఫాల్ అయితే గరుగుబిల్లిలో 58.2 మిల్లీమీటర్ల గరిష్ట వర్షపాతం నమోదయ్యింది. సో ప్రాథమికంగా ఈరోజు వరకు అయితే మనకు అక్కడక్కడ పిడుగులు, అక్కడక్కడ వర్షపాతం నమోదవడం జరిగింది. ఐసోలేటెడ్ ప్లేసెస్లో జిల్లా మొత్తం కూడా వర్షపాతం నమోదు చేసింది. అయితే మామూలు రెయిన్ఫాల్ కంటే కూడా ఇది హెవీ రెయిన్ఫాల్ కింద అయితే కూడా నమోదు కాలేదు. అదే 2 నుంచి 4 రోజుల వరకు కూడా నీళ్లు సరిపోయే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే కూడా పంచాయతీ సిబ్బందికి, ఆర్డబ్ల్యూఎస్ సిబ్బందికి కూడా సూచనలు ఇచ్చాం. ఇప్పుడు ఆ రివ్యూ కూడా ఉంటుంది. ఇప్పటికే మాకు చాలా చోట్ల నింపుకున్నాం అనేటువంటి సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. మిగతా అన్నీ కూడా 100% ట్యాంకులన్నీ కూడా డ్రింకింగ్ వాటర్ సప్లై అనేది రాబోయేటువంటి 4 రోజుల పాటు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పబ్లిక్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఏ ఇబ్బంది రాకపోతే చాలా సంతోషం. ఏదైనా ఇబ్బంది వస్తే మాత్రం పొదుపుగా వాటర్ని 2 రోజుల పాటు వాడుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఒకవేళ పవర్ డిస్టర్బ్ అయినా సరే ఆల్టర్నేట్ జనరేటర్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. మా వైపు నుంచి జిల్లా యంత్రాంగం తరఫున, ప్రభుత్వం తరఫున కూడా పూర్తి స్థాయిలో ఎటువంటి ఇబ్బంది ప్రజలకు కలగకుండా ఉండడానికి మేము చర్యలు తీసుకుంటూ ఉన్నాం. ప్రజల సహకారాన్ని కూడా కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజు నుంచి రేపు సాయంత్రం వరకు ఎవరూ కూడా, ఎల్లుండి ఉదయం వరకు కూడా ప్రయాణాలు పెట్టుకోవద్దనేది మొట్టమొదటి విజ్ఞప్తి. రెండోది, పిల్లల్ని వీధుల్లోకి పంపొద్దండి, ఎవరూ కూడా వీధుల్లో కూడా తిరగద్దండి అని చెప్పి కూడా రెండో విజ్ఞప్తి చేస్తున్నాం. మనకు థండర్ స్టార్మ్స్ అంటే పిడుగులు పడే అవకాశం ఉందని కూడా నివేదిక తెలియజేస్తోంది. భారీ వర్షం కూడా వస్తుందని చెప్పి నివేదిక తెలియజేస్తోంది. వీటికి తోడుగా మనకు హెవీ విండ్స్ అంటే భారీ గాలులు కూడా వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, పాత బిల్డింగుల్లో ఉండకండి. దయచేసి ఖచ్చితంగా మీరు నియరెస్ట్ స్కూల్లో పడుకోవడానికి మీకు అనుమతి ఉంటుంది. మీ గ్రామం ప్రమాదంలో ఉందా లేదనేది సంబంధం లేదు. మీ ఇల్లుగాన పాతబడి ఉంటే ఆ ఇంట్లో దయచేసి ఉండకండి.